సార్ నమస్తే సార్. నమస్తే అండి. పిఠాపురంలో ఈరోజు పెద్ద పండుగ వాతావరణం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్లో గెలిచిన తర్వాతనే నేను ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చెప్పారు. సో ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన విజయం, ఎన్నో అవమానాల తర్వాత వచ్చిన విజయం, ఎంతో శ్రమ కోర్చి పాపం పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు విరోచిత పోరాటం చేసి అంత సంపాదించుకున్నటువంటి విజయం, ఈ విజయాన్ని ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్ ఎలా ఉందంటే ఆకాశం విరిగి మీద పడినట్టు, సముద్రం పొంగిపోతున్నట్లు అనిపిస్తుంది మనసులో. 10 లక్షల మందికి ఇంకా 50 వస్తున్నారని చెప్పి ఎక్కువ వస్తున్నారని చెప్పి అంటున్నారు అందరూ. కానీ నేను వెళ్ళలేకపోయిన కారణం ఏంటంటే ఈవేళ మా మోతీనగర్లో మన జనసేన ర్యాలీ ఉండిపోయింది. కానీ అందరూ వెళ్ళిపోతే హైదరాబాద్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరని మన కుర్రోళ్ళంతా ఆపేశారు నన్ను. కానీ అంత అద్భుతమైన సభను కల్లారా చూడకపోయినా టీవీలో వీక్షిస్తాను కాబట్టి నా బాధ్యత ఈ ర్యాలీ తీయడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇంకో విషయం సార్, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎప్పటికి కూడా నేను తొక్కేస్తా అని. సో ఇప్పుడు తొక్కేసి ఆయన అదపాతాలని కోతే ఈయన ఆకాశం అంత ఎత్తులు ఉన్నాడు. సో ఈ మాటల పరంగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకు మనస్సాక్షి లేని మనుషులండి వైసీపీ వాళ్ళు. మనస్సాక్షి ఉండాలి కదా. ఎంత నీచంగా మాట్లాడారు. ఇప్పుడు రోజా అనే నీచ సంస్కృతి కలిగిన ఒక ఎమ్మెల్యే, అప్పట్లో ఎమ్మెల్యే మంత్రి కూడా చేసింది. ఆమె ఏముంది, వార్డు మెంబర్లు కూడా పనికిరావు, ఎవడరా నువ్వు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడితే. ఆ మాట అన్న వాళ్ళందరూ కూడా వేళ గుండెలు చేతితో పట్టుకుని ఇంటికి కూడా పీగలం. ఆడదిలో ప్రత్యేకమైన ఆడదిలే, పత్యాపారం చేసుకునే ఆడది. అయితే అలాంటి మాటలు మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. ఒక బోరగడ్డన అనిల్తో నీచాతినీచంగా తిట్టించారు, బిడ్డలను కూడా తిట్టించారు, చాలా నీచంగా తిట్టించారు. కానీ రేపొద్దున్న ఇది శాపాలే తగులుతాయని వాళ్ళు ఆలోచించుకోపోయారు. ఈవేళ ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఉన్నాడా, కనుమరుగైపోతాడు. రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేదట అని చెప్పుకునేలాగా తొక్కి పడదింగాడు నేలకి, అంతే కదా. కానీ ఏదో ఎవడైనా సరే అహంకారంతో ఎవడైతే మాట్లాడాడో, అహంకారంతో ఎవడైతే ప్రభుత్వాన్ని నడిపించాడు, అహంకారిగా ఎవరైతే మాట్లాడారో అందరూ సర్వనాశనం అయిపోయాడు. ఈయన పవన్ కళ్యాణ్ ఎవరు, దైవాంశ సంభూతుడు. ఆయన దైవభక్తి ఎక్కువ, దయాగుణం ఎక్కువ, దయాగుణం ఇంకా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన సంపాదించుకున్నదే దాంట్లోనే 80% అందరూ పేద ప్రజలు పనిచేశాడు. చనిపోయిన రైతులకు 30 కోట్లు ఇచ్చారు. మీ జీవితంలో అలాంటి నాయకుడిని ఎక్కడైనా ఇండియాలో చూడగలుగుతామా? అంత డబ్బులు కోటాను కోట్లు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు, దేవుడితో సమానమైన వాడిని నీచాతినిచంగా తిట్టించావు కాబట్టి ఆ కర్మ నీకు చుట్టుకుని అతపాతాళానికి వెళ్ళిపోయావు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా మారు. ఇంకా కొన్ని కుయ్యెత్తులు డ్రామాలు అల్లుతున్నావు. ఇవాళ కూడా ఏదో పోస్ట్ పెట్టినట్టున్నావు, తప్పది. ఎందుకంటే దేవుడితో పెట్టుకోక నువ్వు పోతావు, ఎందుకు పనికి లేకుండా పోతావు. ఎందుకంటే ఆయనకి ఏ స్వార్థం లేదు, కుళ్ళు లేదు, కుతంత్రం లేదు, స్వార్థం లేదు. పేదవాళ్ళంతా బాగుండాలి, పేదవాళ్ళంతా మనకలాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్తో ఈరోజు కూడా ఏదో పోస్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని పోస్టులు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈరోజు ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మీటింగ్లో ఏం మాట్లాడతాడు, ఏం సందేశం ఇస్తారని. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఇండియా మొత్తం కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంది. అలాంటి వ్యక్తిని మళ్ళీ పోస్ట్ పెట్టి ఏదో తప్పించుకోవడానికి, ఏంటి ఈ 6 గ్యారెంటీలు అమలుపరచకుండా తప్పించుకోవడానికంటే ఈయనకి సబ్ పెట్టుకున్నట్టే. అరే బాబు, ఈవేళ పుట్టినరోజు, మా పార్టీ పుట్టినరోజు, మేమేదో సంబరాలు చేసుకుంటున్నాం గెలిచిన తర్వాత. దానికి నువ్వెందుకు ఏడడం? నువ్వు ఏడకూడదు కదా. ఏడ్చి ఏం ప్రయోజనం? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన సక్రమంగా చేసుంటే ఈవేళ నువ్వు ఇంత నీచానికి దిగజారకుండా ఉండేవాడివి. కానీ ఇవాళ ఏడ్చి ఏడుపు కొట్టు పార్టీ అయిపోయింది నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ. బ్రో నమస్తే. నమస్తే. సో ఈరోజు పిఠాపురంలో మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. దాదాపు ఒక 10 లక్షల మంది కూడా ఆల్మోస్ట్ వచ్చారని తెలుస్తుంది. సో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పండుగలు చేసుకుంటున్నారు కదా. సో పండగ రోజు పండగ చేసుకోవడం మీ స్పెషల్గా పవన్ అన్న ఫ్యాన్స్ కానీ, సో అభిమానులు కానీ, సో అక్కడ ఉన్న ప్రజలు కానీ, సో ఆనందంగా ఫీల్ అయ్యి అందరూ వస్తుండ్రు ఎంతోమంది. సో ఒక గంటలో అన్న వస్తుండని చెప్పిండ్రు. సో లైవ్ పెట్టుకొని నేను గిట చూడాలనుకుంటున్నా. సో రాజకీయంగా ఎదిగిన తర్వాత పెద్ద ఎత్తున పండగ చేసుకుంటుండు పవన్ కళ్యాణ్ అన్న. సో హ్యాపీ, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. ప్రజల గురించే నేను పార్టీ పెట్టింది, ఏదైతే పార్టీ పెట్టినో ప్రజల గురించే సేవ చేయడానికి మాత్రమే నేను ప్రజల్లోకి వచ్చినా అని చెప్పడం. సో మంచి సభ పెట్టుకుంటుండో సాగుతుంది. కాకపోతే ఏంటంటే
జగనన్న పార్టీ, సో జగనన్నకు గజ్జలు వణుకుతున్నాయి ఈరోజు పార్టీని చూస్తే. అంటే అంతకుముందు ఒక మాట చెప్పారు బ్రో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదపాదాలను తొక్కేస్తానని తొక్కేశాడు. సో చెప్పిన మాట మీద నిలబడ్డాడు. 100%. సో ఎట్లా అనిపిస్తుంది? 100% పాతాళానికే తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ అన్న, తొక్కి పడేసిండు. ఈరోజు జగనన్న కనిపిస్తలేడు. ఆ పార్టీ నాయకులు గిట ఎక్కడ ఉన్నారో తెలియదు. జగనన్న గిట మరి సొంత రాష్ట్రంలో ఉన్నాడా లేకపోతే అది బయట రాష్ట్రానికి వెళ్ళిండా? సో అక్కడ ఉంటాడు, బయట ఉంటాం. సొంత రాష్ట్రం మనకి అవసరం లేదు, ఎందుకంటే బయట ఎక్కువ ఉంటాం మనం. సో మంచి ఏసీ వేసుకొని పడుకున్నట్టున్నాడు. ఓ గంటలో ముఖ్యమంత్రి గారి గిట, సో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి గిట సభ చూస్తారు. సో ఇంత పెద్ద సభ చూసి ఆయన గుండెలు కదిలిపోతాయి. సో పార్టీ నాయకుల గిట గుండెలు కదలబోతున్నాయి, ఎందుకంటే ఇంత పెద్ద సభ ఆయన గిట చేసుకోలేదని అంటుండు. సో గతంలో నేను గిట ఇంత పెద్ద సభ అభిమానులు రావాలి. కాకపోతే ఏంటంటే ఈయన జగనన్న పార్టీ ఏంటంటే సో డబ్బులు పెడితేనే జనాలు వచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ అట్లా కాదు. సో ఫ్యాన్స్ అందరూ అభిమానంతో ప్రేమతోటి వచ్చిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ అన్న సభకి. జగనన్న పెట్టిన సభకి ఏంటంటే అందరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం తప్పితే వేరేదేం లేదు. సో అన్న నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. ఇప్పుడు పిఠాపురంలో 12 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం మన జనసేన పార్టీ జరుగుతుంది. అయితే గెలవక ముందే ఒక మాట చెప్పాడు, గెలిచిన తర్వాత నేను ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పిన మాట నిలబడ్డారు. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందన్న. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్తాను, ఒకే ఒక మాటలో, ఈజ్ ద లెజెండ్ అన్న. ఎట్లా లెజెండ్ అంటే చెప్తాను. 11 సంవత్సరాల క్రితం, దాదాపు 12 ఏళ్ల క్రితము పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ ఒక హోటల్లో పెట్టినప్పుడు, ఏందిరా చిన్న పార్టీ అది, ఏం బిక్తాలే ఏం చేస్తాలే అనుకున్నారు. ఇంత ఒటినింతది అని అంచెలంచెలుగా ఎదుకుంటూ, సో భూమండలాన్ని తాకేంత కాదు, భూమండలాన్ని మించేసి, గ్రహాలు మించేసి, ఆకాశాన్ని దాటి, సో ఎంతో ఎదిగిపోయి అనగదొక్కిన కొంతమందిని అనగదొక్కేశాడు. సో నేనేందంటే చాలా సంతోషంగా, ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చాలా సంతోషంగా ఉన్నాను. సో ఈ పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు జనాలు చాలామంది వచ్చేసారు ఆల్రెడీ. సో చాలా మటుకు బాగా ఘనంగా జరగాలని కోరుకుంటాను. ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది, చెప్పలేము, దాని మాటల్లో చెప్పలేము. సో పవన్ కళ్యాణ్ ప్రసంగం దాదాపు 90 నిమిషాలు ఉంటుందంట. సో వెయిటింగ్ ఫర్ దట్. సో పిఠాపురం జనసేన భారీ బహిరంగ సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అయితే అన్న ఇప్పుడు ఇక్కడ ఈ సభ వరకు ఒక ఎత్తు, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఎత్తు, ఆయన పరిపాలన కావచ్చు, తీసుకునే డెసిషన్స్ కావచ్చు అనే విధంగా చాలామంది అంటున్నారు. సో మరి వేరే విధంగా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయి అనుకోవచ్చా అన్న? పక్కా మార్పులు ఉంటుంది అన్న. ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు తన సేవను చేసుకుంటూ, ఓడిపోయినా కూడా ఆ పార్టీని నడిపించడం అనేది మాటలు కాదు. సో 11 సంవత్సరాలు దాదాపు నడిపించడం అనేది ఒక మాటల్లో చెప్పలేనంత ఈజీ కాదు. దాన్ని నడిపించాలంటే చాలా శక్తి ఉండాలి, దానిలో దమ్ము ఉండాలి. ఆ దమ్ము, ఆ గడుసు ఉన్నవాడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అండి. సో 100% స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్కి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే తనను ఒక పోటీ, తనను ఒక ప్రచారానికి పంపించినప్పుడు మహారాష్ట్రలో కూడా, అక్కడ కూడా 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో అక్కడ ఉన్న క్యాండిడేట్స్ మొత్తం 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో గెలవడం కూడా ఇంకో ప్లస్ పాయింట్ అయింది. సో రియల్ లైఫ్లో అనగా సినిమా ఫీల్డ్లో అయితే తీసుకుంటే పాన్ ఇండియా స్టార్లు ఉంటారు, కానీ రాజకీయ పరంగా రియల్ లైఫ్లో మన పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పొలిటీషియన్ అండి. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా అయిపోయి ఇప్పుడు 12 సంవత్సరానికి అడుగు పెడుతున్నారు. పిఠాపురంలో గ్రాండ్గా ఒక పండుగ వాతావరణం ఉంది. సో ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది భయ్య? ఇప్పుడు మీకు నాకు అందరికీ తెలిసినది అంటే పవన్ కళ్యాణ్ గెలిపించుకునేది మొత్తం యూత్. ఒకటే మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తా త్రూట్. ఇప్పుడు మనకు 11 సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయని కాదు, ఈ ఎవ్రీ ఇయర్లో జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు. స్పెషల్ అన్నమాట గెలిచిన తర్వాత గెలిచిన అంటే మనకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయి ఇది 3వ సారి గెలవడం. ఈసారి కానీ గెలిపించుకోకుంటే కన్నా ఇంకోసారి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సరే పొలిటీషియన్లకు వస్తే వాళ్ళకు వాల్యూ ఉండదని ప్రతి ఒక్క యూత్ అనుకో, పేరెంట్స్ అనుకో అందరు కలిసి గెలిపించారు. కానీ పవన్ కళ్యాణ్ దానికి తగినట్టే అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. కానీ పిఠాపురంలో ఇప్పటి వరకు కూడా కొంత కాంట్రవర్సీ జరుగుతుంది. ఉత్సవాలు అయితే హెవీగా చేస్తున్నారు, కానీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒకటి, జనసేన నాయకులు ఒకటి, వీళ్ళు ప్రతి ఒక్కటి చిన్న దాంట్లో కొట్టుకున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు మెయిన్ హెడ్ ఎవరంటే ఇప్పుడు టీడీపీ గెలవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్. ఒక చంద్రబాబు జైల్లో పడితే వచ్చి రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఇప్పుడు జనసేన కార్యకర్తలు చాలామంది వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వాటి మీద ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా, వాటి మీద రియాక్ట్ అయ్యి జనసేన కార్యకర్తలకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను కాపాడుకున్నాడు అనుకో, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్కి మంచి పేరు ఉంటుంది.
ఇప్పుడు కొంచెం మిస్టేక్స్ చేసిండు అనుకోండి, తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏవైతే కొన్ని మిస్టేక్స్ జరిగినాయో అవన్నీ కూడా తెలుసుకొని వాటిని బాగా చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అంట. చెయ్యాలి కంపల్సరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని తప్పులు చేసిన ఒక ఇండస్ట్రీ వ్యక్తి వచ్చిండు, ఈసారి ఓడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మనం కొంచెం జాలి తరిసి మరీ గెలిపించుకున్నాం. ఆ జాలి కోసమైనా సరే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు చేసి చూపిస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకైనా సరే మా హీరోని గెలిపించుకున్నాం కాబట్టి దానికి మా హీరో న్యాయం చేశాడని చెప్పేసి కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఇది 12వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈరోజు పిఠాపురంలో భారీ సభ కూడా చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం ఉంది అక్కడ. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా కూడా చూస్తుంటే? ఇంతకుముందు ఆయన ఏ సభ పెట్టినా ఆయనకు ఒక పవర్ అంటూ పదవంటూ లేదు. ఫస్ట్ టైం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అంతకు మించి ఉంటుంది అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత దీనిగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే పిఠాపురం సరౌండింగ్స్ అంతా కాకినాడ, రాజమండ్రి మొత్తం ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. అసలు ఎక్కడ వెహికల్ అక్కడే ఆగిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వేరే ఎవరైనా పొలిటీషియన్ కానీ సినీ స్టార్ కానీ వాళ్ళు పాసులు ఇచ్చి పిలిస్తేనే జనాలు వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పిలుచుకోవాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఆయన ఇలా మీటింగ్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు ఆయన సభకు అట్లా పాపులేషన్ అంటూ వస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఒక మాట చెప్పాడన్న, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఇప్పుడు ఉన్నామని అనుకుంటున్నారో సో ఖచ్చితంగా మిమ్మల్ని తొక్కేసి నేను పైకి ఎగుతా అన్నాడు. సో ఇప్పుడు వాళ్ళు అధపాతంలో ఉన్నారు, ఈయన ఆకాశంలో ఉన్నాడు. సో ఇచ్చిన మాట మీద అయితే నిలబడ్డాడు. సో ఎట్లా అనిపిస్తుంది? మేము అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా కాదు. అధికారం మా దగ్గర లేనప్పుడు చాలామంది విమర్శించారు. అలాగని ఇప్పుడు అధికారం వచ్చిందని చెప్పి మేము వాళ్ళని విమర్శించాలనుకోవట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమేం చెప్పారు, ఎవరిని విమర్శించద్దు, మనం డెవలప్ చేసి చూపిద్దాం, మన సక్సెస్తో వాళ్ళు నోరు మూయించాలని చెప్పారు. అదే అందరూ ఫాలో అవుతున్నారన్న. ఒక్క మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి? ఆయనకి పాలిటిక్స్ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ అవసరం లేదన్న. అయినా కూడా ఆయన మనందరి కోసం ఇలా కష్టపడి వచ్చారు. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలోనే టాప్. ఆయన ఏమి అవకాశాలు లేక లేదంటే ఆయన సినిమాలు ఎవరు చూడక వెళ్ళలేదు. పాలిటిక్స్లో బురద ఉంది, ఆ బురద క్లీన్ చేద్దామని వెళ్ళారు. సో ఆ బురదలో అందరూ రాయిలు ఇస్తున్నారు. ఆ రాయిలు ఇసిరే వారికి కూడా ఆయన సక్సెస్తో ఆయనకి నోరు మూయిస్తారు. బ్రో నమస్తే. నమస్తే బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఈ రోజు వరకు 12 సంవత్సరాలు పూర్తవుతుంది. సో చాలామంది కూడా జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు ఎట్లా ఉంది? నాకు హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ నాకు నచ్చుతుంది బాగా. రైట్ డైరెక్షన్లో పోతున్నాడు. ఇంకా డెవలప్ అవ్వాలా, ఇంకా జనాలు ఎక్స్పెక్టేషన్ ఇంకా ఫుల్ఫిల్ చేయాలా, అదా నా కోరిక. ఇంకా ఆయన చేయాలా. అంటే సినిమా రంగం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక స్థాయిలో ఉండి దేశం అంతా కూడా పేరు వినిపిస్తుంది, ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా. సో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ విధంగా మారుమోగిపోతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అని మంచి విషయం. ఇందులో సింగిల్గా ఆయన ఓన్ చెప్పి ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలా. ఇప్పుడు ఆ ఏపీ వరకు ఓకే, ఇంకా స్టేట్లో ఇండియా ఫుల్గా ఆయన గుర్తింపు తేవాలా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యేదానికి వాய்ப்பு ఉంది. అది సరైన రైట్ డైరెక్షన్లో పోయి ఇంకా పోవాలని ఒక కోరిక. అంటే సినిమాల విషయం పక్కన పెడితే ఆయన వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? స్ట్రైట్ ఫార్వర్డు, యాంతో చేస్తాడు ధైర్యంగా, అది నచ్చుతుంది. కాబోయే సీఎం అనుకోవచ్చా? డిప్యూటీ సీఎం ప్రెసిడెంట్ నెక్స్ట్ సీఎం అనుకోవచ్చా? అదా ఆయన చంద్రబాబు నాయుడు జగన్ లీవ్ చేసేసి ఆయన ఓన్గా గెలవాలని నా కోరిక. నేనైనా ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన అన్ఫార్చునేట్లీ జాయిన్ అయిపోయాడు డిప్యూటీ సీఎంగా. మంచి విషయం. ఇంకా నెక్స్ట్ వచ్చే సెపరేట్గా పోటీ చేసి జనాలు గెలవాలని ఒక కోరిక ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత భారీ ఎత్తున ఒక ఆవిర్భావ సభ చేయలేదు. సో అప్పట్లో ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నీకు అద్దపదాలకి తొక్కేస్తా అనే విధంగా. ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, ఈయన ఈ స్థాయికి ఎదిగాడు. సో ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. సో ఈయన పవన్ కళ్యాణ్ గారి మాట తీరు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాట తీరు అప్పుడు కన్నా కొంచెం ఇప్పుడు ఆలోచించి చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంకా అనుకోగా ఇంకా బాబు గారితో ట్రావెల్ చేస్తున్నాడు. బాబు గారు ఎట్లా రాజకీయంలో ఎట్లా ఎదిగాడు, ఎలా మనకి చేస్తున్నాడు, ఒక హైదరాబాద్ని కొత్తగా సృష్టించడం కానీ ఏదన్నా చేయడంలో కానీ ఆయన కూడా కొంత చేసుకొని అదేవిధంగా బాబు గారు లాగా ఉండాలని మాది కూడా కోరిక ఉంది. ఓకే సార్, ఇదే విధంగా ముందుకెళ్తే మరి ఇప్పుడు నెక్స్ట్ మన బాబు గారి తర్వాత నెక్స్ట్ సీఎం ఈయనే అవుతాడు అనుకోవచ్చా? అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్ళి లోకేష్ గారి చేతిలో పెట్టి ఆయన అంటే లోకేష్ గారు ఈయనకన్నా అనుభవం ఉంది కానీ అవ్వాలి. అయితే ఎందుకంటే కొంచెం బాబు గారు సపోర్ట్ చేసినందుకు
ఇది ఈయన కూడా కొంచెం అయ్యాడు అనుకోండి, అయితే మనకు సంతోషంగా ఉంటుంది.